ఇవాళ ఒక యూత్ అని మనం మాట్లాడుతున్నాం, ఇన్స్టాగ్రామ్ యూత్ వచ్చారు అంటున్నాం కదా. ఇన్స్టాగ్రామ్ అనేది ఎవరు నడిపిస్తున్నాడు? నడిపించేది అమెరికాలో కూర్చున్నటువంటి వాడు మార్క్ జకర్బర్గ్. వాడు ఏం చేస్తాడో ఎవరికైనా తెలుసా? ఈ రోజున్న యూత్కి తెలుసా? వాడు 18 ఏళ్ల లోపల ఉన్నటువంటి పిల్లలకి, మీరు మైనర్లకి పోర్న్ వీడియోలు చూపిస్తున్నావా లేదా, మీరు టార్గెట్ చేసి పోర్న్ వీడియోలు చిన్న పిల్లలకు వస్తున్నాయా లేవా అని యుఎస్ కాంగ్రెస్ లో ప్రశ్నించారు మార్క్ జకర్బర్గ్ ని. టెస్టిమనీ ఉంటుంది కదా, వాళ్ళు అడిగితే దాంట్లో ఎస్ అని ఒప్పుకున్నాడు. మీరు అపాలజీస్ చెప్పండి అని అంటే తల్లిదండ్రులకు నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పినవాడు మార్క్ జకర్బర్గ్. అంటే ఈ దేశపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యువతరం ఎవరైనా టీనేజే కదా, ఆ టీనేజర్లని తప్పుదోవ పట్టించడంలో ఈ అల్గారిథమ్స్ వాడుతున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి చేతిలో మన పిల్లలు ఉన్నారు ఇవాళ. వాడు క్రియేట్ చేసే అల్గారిథమ్స్ మన పిల్లలు ఉన్నారు ఇవాళ. ఇంకేం మాట్లాడుతున్నాం? వాళ్ళకి వేరే వినట్లేదు. చూస్తున్నారా మీరు? గత వారం రోజుల్లో మీరు తల్లిదండ్రులు చెప్పినా ఇంకోటి చెప్పినా ఒక అమ్మాయి డైరెక్ట్ గా చెప్తోంది బయటకు వచ్చి, నేను మా ఫాదర్ ఆర్మీలో పనిచేస్తారు, నా భావజాలం అంతా లెఫ్ట్ భావజాలం ఉన్నది, సో నా లెఫ్ట్ భావజాలం ఉండడం వల్ల ఆయన 10 ఏళ్ల నుంచి నాతో మాట్లాడట్లేదని ఒక అమ్మాయి డైరెక్ట్ గా వీడియో చేసి పెడుతోంది. ఆర్మీకి సంబంధించినటువంటి పిల్ల దేశ భక్తితో మాట్లాడాల్సిన అమ్మాయి ఇవాళ దేశ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేస్తాను, అదే నా ఐడియాలజీ అని చెప్తున్న పరిస్థితిలోకి వచ్చింది. అంటే ఆర్మీ అతను కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాడంటే అర్థం చేసుకోండి. కాదు సార్, నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు మనం యాజ్ జర్నలిస్ట్ మూవ్ అక్రాస్ ద కంట్రీ, చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో వెళ్తుంటాం. ఎక్కడైనా ఒక డిఫెన్స్ పర్సనల్ కనపడంగానే ఆటోమేటిక్గా మనం ఆగి గౌరవిస్తాం, మాట్లాడతాం, వీలైతే అభివాదం చేస్తాం. వాళ్ళు మనకు చుట్టాలు కాదు, వాడు దేశం కోసం ఉన్నారని చెప్పేసి. కరెక్ట్. అంటే ఒక అంతర్గతంగా ఉండే ఒక ఫీల్ అది. కరెక్ట్. అలాంటిది కన్నకూతురు అట్ట మాట్లాడితే ఏం చేయగలండి? ఆయన ఏం చేయగలడు? అంటే ఇట్లాంటి పరిస్థితి గొప్ప, లెఫ్ట్ భావజాలం గొప్ప. అంటే ఆ భావజాలం కోసం మేము ఎవరినైనా వదులుకుంటాం. ఇది కరెక్ట్ అనే పరిస్థితులకు తీసుకెళ్లారు. అందులో నిజమైన భావజాలం అది, నిజంగానే నువ్వు నమ్మిన సిద్ధాంతం పర్ఫెక్ట్ గా ఉందా, దాన్ని తరచి చూసుకునే పరిస్థితిలో ఎవరు లేరు. అసలు బేసికల్లీ ఎల్జీబీటీక్యూకి కాక్రోచ్ పార్టీకి ఏంటంటే సంబంధం? ఎవడన్నాడు? ఇప్పుడు నేను అడుగుతున్నాను డైరెక్ట్ గానే, మనం నిజంగానే ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా అర్థం కావట్లేదు, కానీ వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు నువ్వు మేలో, ఫీమేలో, లెస్బియానో, ట్రాన్స్జెండరో ఎవడికి కావాలి నాకు? అవును, ఇట్స్ ఓకే. అయితే ఏంటి? ఇప్పుడు ఎల్జీబీటీక్యూ అంటున్నారు కదా, నేను ఎల్జీబీటీక్యూ, మమ్మల్ని మీరు గుర్తించాలి, మమ్మల్ని మీరు తిడతారంటే ఎవరు తిడుతున్నారు నిన్ను? హిందూ ధర్మంలో ఉన్నాడు, ఎవరు తిట్టట్లే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవతే చెప్పారు, ఇవన్నీ భారతీయ సంస్కృతిలో ఉన్నవే ఎన్నో కాలంతో, ఎన్నో రోజులుగా. ఈవెన్ బ్రోన్నల గురించి మనం మాట్లాడుకుంటాము, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, వీటి గురించి డిస్కషన్. కురుక్షేత్ర వార్ అండి, పాండవుల కోసం యుద్ధం చేస్తారు, అందుకని కృష్ణ పరమాత్మ వాళ్ళకి సపరేట్ ఆనర్ ఇస్తారు ఆయన. అవును, ఇది వాళ్ళదేం కాదు, వాళ్ళు కొత్తగా వాళ్ళనేమి బిలిటిల్ చేసేవారు. మీరు అన్నట్టు హిందూ ధర్మంలో ఎవరు మాట్లాడారు, కానీ వాళ్ళ టార్గెట్ ఎవరు? ఆర్ఎస్ఎస్. నువ్వు ఇప్పుడు నిజంగానే అంటున్నాను, అదే అమ్మాయి ఎవరో, అమ్మాయో అబ్బాయో, వాట్ ఎవర్, లెస్బియానో, గేనో, ట్రాన్స్జెండర్, హూ ఎవర్ ఇట్ మే బి, ఆ పేరు ఏమన్నా కావచ్చు కాక, వాళ్ళు ఒక్కసారి వెళ్ళి ఏ మదర్సానో ఏ మౌల్వీ దగ్గరనో వెళ్ళి ఇదే మాట అనమండి? ఇస్లాం వోంట్ యాక్సెప్ట్ దిస్. ఇస్లాం యాక్సెప్ట్ చేయట్లే. థర్డ్ జెండర్ అనేది వాళ్ళు ఒప్పుకోవట్లే. అసలు నువ్వు ఎవరికి అంటే నీకు ఏం లేదు. దీన్ని ఏమంటారంటే అప్రెస్డ్ అండ్ అప్రెసర్ అండి. దిస్ ఈస్ అ థియరీ. ఎప్పుడైనా కానీ మనిషి పీడించేవాడు, పీడించబడేవాడు, ఈ రెండే సిద్ధాంతాలు పెట్టేసేసి మమ్మల్ని పీడిస్తున్నారు, మమ్మల్ని ఎవరు పీడించారు నిన్ను చెప్పు నాకు క్లియర్గా. యూత్ మేము, మా మాట వినట్లేదు, మీరు ఏం చెప్తున్నావు నువ్వు చెప్పు. వ్యాలిడ్ రీజన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా వింటారు. ఎందుకు వినరు? మేమే యూత్, ఇంకోటి కాదు అనే పరిస్థితి ఎందుకు రావాలి? ఇప్పుడు కనయ్య కుమార్ ఉన్నాడు, ఆజాదీ అంటాడు. ఏం ఆజాదీ? దేని నుంచి ఆజాదీ కావాలి చెప్పు నాకు ఒకసారి. లిటరల్లీ బ్రాహ్మణవాది నుంచి ఆజాదీ. అవును, కరెక్టే. బ్రాహ్మణవాది ఎవడి దగ్గర ఉంది? ఇప్పుడు ఎవడు బ్రాహ్మణుడు ఉన్నాడు ఇవాళ? నిజంగానే మాట్లాడితే నువ్వు అట్లేదన్నీ నేను మాట్లాడుతున్నవే. పేద ప్రజల గురించి మాట్లాడాలంటే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ ఏకలవ్య ఫౌండేషన్లు పెట్టుకొని, లేదా వనవాసి కళ్యాణాశ్రమం నుంచి అదే ట్రైబల్స్ కోసం కొన్ని 100 మంది త్యాగం చేసి పనిచేస్తున్నారట. మరి వాళ్ళనేమో నువ్వు లేదు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాబట్టి వేరే. అరే ఎక్కడైనా సరే నీకు కాజ్ కావాలా, లేకపోతే వ్యవస్థ కావాలా? నువ్వు ఆర్గనైజేషన్ టార్గెట్ చేస్తున్నావు. నువ్వు నిజమైన భావజాలం ఉంటే, నిజమైన భావజాలం కోసం ఎవరు పనిచేస్తున్నా వాళ్ళతో ఉండాలి కదా. సో ఈ ప్రాబ్లం అది. అంటే మిస్గైడెడ్ అనమాట, మిస్ఇన్ఫార్మ్, ఇన్ఫర్మేషన్ లేక. ఇప్పుడు మాట్లాడుకున్నాం, మెయిన్ థీమ్ మాట్లాడుకున్నాం సార్. సర్జియో గోర్ బంగ్లాదేశ్ పర్యటన, సిఐఏ ఏజెంట్, సీనియర్ ఆఫీసరు, వీటన్నింటికి సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియా చైనా కంట్రోల్లో ఉండి వాళ్ళ 100 సంవత్సరాల పండగకి ఫస్ట్ పేజీ కమర్షియల్ యాడ్స్ వేసుకున్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉంటాయి కదా మనకి,
అలాగే డిజిటల్ మీడియా అనుబంధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరైనా మాట్లాడారండి ఈ అంశాల మీద? ఎవరైనా చెప్పారా? అసలు ఆ విషయాలే పట్టించుకోవట్లేదు. మనకు కావాల్సిందల్లా కేవలం రీజనల్ పాలిటిక్స్. వైసీపీ, టీడీపీ, జనసేన, టీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులు చాలామంది ఎలా అయిపోయారంటే మనకెందుకు వచ్చాము, మన పని ఏదో చేసుకున్నాము, పోతామన్న దగ్గరికి వచ్చింది. అసలు జరుగుతున్న విషయాలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది, అసలు ఓవరాల్గా ఇక్కడ మన భారతదేశంలో జరుగుతున్న అంశాలు ఏంటి, వీటి మీద నిజంగానే ఒకదానికి లింక్ ఉందా, నిజంగా కాన్స్పిరసీస్ ఏంటి, వీటి మీద అసలు అవసరం లేదు. ఏం లేదు, మైక్ ఇక్కడ పెట్టడం, మైక్ అక్కడ పెట్టడం, ఇక్కడికి అయిపోయాం మనం. ఇవాళ బొద్దింకల పార్టీకి సంబంధించిన వాడు మాట్లాడుతూ ఏది పడుతుందే మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు సేమ్ డైలాగ్స్ నరేంద్ర మోదీ గారిని, మోదీ అమ్మగారిని మొత్తం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా, చాలా దారుణంగా మాట్లాడారు కదా. మరి ఆ విజువల్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయో చూసాం కదా. సేమ్ థింగ్ రాహుల్ గాంధీకి వస్తే ఒప్పుకుందామా? నేను రాహుల్ గాంధీకి వచ్చినా మనం ఒప్పుకోవద్దు కదా. నేను అనేది అదే, మన ఈ దేశానికి చెందిన ఏ నాయకుడు ఏ వ్యక్తికి వచ్చినా మనం ఒప్పుకోకూడదు కదా. అటువంటి అవమానకరమైన సంఘటన మనం అంగీకరించడానికి వీలు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, ఈయన ఇంకా దారుణం. ఈయన పార్లమెంట్ లో ఒక ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు ఈడియట్ అనే మాట వాడతాడు. అనడానికి ఎంతసేపు? ఈడియట్ అని అనలేమా? ఎవరు అనలేరా? సో ఈడియట్ అనే మాట ఎందుకు అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నావు నువ్వు? ఎవరిని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఈడియట్, చోర్. అసలు అసలు లాజికల్ గా ఆర్గ్యుమెంట్స్ పెట్టు, మేము ఒప్పుకుంటాం ఎవరైనా సరే. రైట్, ఈ పాయింట్స్ అన్ని ఖచ్చితంగా అండి మనం వి నీడ్ టు డిస్కస్. ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయడం కాదు, జనాలకు వెళ్ళాలి, జెన్జీకి తెలియాలి. థ్యాంక్ యూ సాయి గారు. సో ఓవరాల్ గా ఒక్క మాట సార్, ఇప్పుడు మనం చెప్తున్నాం అన్ని కూడా ఏదో కాన్స్పిరసీ థియరీస్ కావు. మనకు ప్రతి అంశానికి కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే దాని విషయాలు అర్థమవుతాయి. ఢాకాలో సిఐఏ ఆఫీసర్ ఎందుకున్నాడు అసలు అవసరం లేకుండా. మిలిటరీ ఎక్సర్సైజెస్, మిలిటరీ ప్రెజెన్స్ ఢాకా దగ్గర చిట్టగాంగ్లో ఉన్నటువంటి కాక్సెస్ బజార్ లో ఎందుకుంది? సెయింట్ మార్టిన్ ఐలాండ్ కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఐ మీన్ తారిక్ రహమాన్ ని సర్జియో గోర్ అదే సమయంలో ఎందుకు గెలిచాడు? నేపాల్కి వెళ్ళి ఎందుకు గెలిచాడు? నేపాల్ బార్డర్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఎందుకు జరుగుతోంది? ఈ నేపాల్లో అండ్ బంగ్లాదేశ్ లో ఎందుకు జెన్జీ ఉద్యమాలు జరిగాయి? ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితి రావాలని ఎందుకు అంటున్నారు వీళ్ళు? నేపాల్, బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు రావాలని ఎందుకు అంటున్నారు? ఎన్నిటికి ఒకదానికి కొన్ని సంబంధం ఉంది. జెన్జీ, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. రైట్, థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. సో చూసాం కదా, అంటే సర్జియో గోర్ బంగ్లాదేశ్లో ఉంటాం, సిఏఏ ఆఫీసర్ ఢాకాలో ఉంటాం, అండ్ నేపాల్లోను బంగ్లాదేశ్ బార్డర్లోను మూమెంట్స్, ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న భారీ కుట్ర ఏంటనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. భవిష్య బ్రహ్మ పాకిస్తాన్లో ఉన్నాడు, ఫీల్డ్ మార్షల్. ఆయన ఎప్పుడూ చెప్పాడు, 1.5 years బ్యాక్ చెప్పాడు, ఏది ఈసారి భారత్ మీద దాడి ఈస్ట్ వైపు నుంచి జరుగుతుందని. ఆయన పాకిస్తాన్లో మరి కాలజ్ఞానం తెలిసిన వాడిగా మనం భావించలేము, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఆయన ముందస్తుగానే హెచ్చరిక చేశాడు, మంచికో చెడుకో ఆయన తెలుసో తెలియకో చేశాడు. మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మనకి తెలియజేసి ఒక రకంగా హెచ్చరిక ఇచ్చాడు. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి.